సికింద్రాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి అంజన్ కుమార్. పార్లమెంటు ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ గా జరుగుతాయన్నారు. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో చెప్పాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ వివేక్ కు టీఆర్ఎస్ లో అన్యాయం జరిగిందంటున్న అంజన్ తో ప్రేమ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రచారం ఎలా ఉండబోతుంది, ఎట్లా ప్రచారంలోకి వెళ్ళగలుగుతారు? ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉంది, మంచి స్పందన ఉంది. ఏ వీధికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, మిద్దెల మీదకి మేడల మీదకి చూసి మాకు స్వాగతం పలుకుతా ఉన్నారు. అందరూ కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏ ప్రాంతాల్లో పోయినా కానీ బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి అందరూ ఉత్సాహంగా చూస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి పనులు, కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాలు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర, ఇప్పుడు రాహుల్ గాంధీ 72,000 ఇస్తున్నాడు, వాళ్ళు చేసిన అవినీతి పనులు, మేము చేసే అభివృద్ధి పనులు చెప్పుకుంటా ప్రజల ముందుకు పోతా ఉన్నాం. అంటే ముఖ్యంగా పోటీ ఎవరెవరికి ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? పోటీ అంటే నేనైతే నాదైతే సూపర్ హెవీ వెయిట్, ఇక వాళ్ళ హెవీ వెయిట్లు నాకు తెలియదు. నేనైతే గెలుస్తా. ఈయన 16 ఎంపీలు 5 ఏళ్ళ నుంచి ఆయన వెంబడే 16 ఉన్నారు. కొత్తగా 16 ఇచ్చేదేమో ఆయనకు. బీజేపీ ఏం చేయలేదా? బీజేపీ అలా పెద్దన్న ఉట్టేనా నాటకబాజ్ చేస్తారు వీళ్ళు. పీయూష్ గోయల్ అని ఉన్నాడు రైల్వే మినిస్టర్, ఆయన ఏం చెప్పిండు? కేసీఆర్ సాబ్ బి హమారే సాతే, జగన్ బి హమారే సాతే అని చెప్పిండు కదా. ఆయన ఆషామాషి కాదు, పిఎం రైట్ హ్యాండ్, ఆయన యూనియన్ మినిస్టర్. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేసి నడుస్తుంది అలాది. బీజేపీ టీఆర్ఎస్ ఒకటే. కనుక ఇప్పుడు ఎలక్షన్ జరిగేది రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుందని నేను చెప్తున్నాను. సికింద్రాబాద్ ప్రజలు తెలంగాణ గురించి విరాళం లేకుండా పోరాడినటువంటి టీంలో ఉన్న అంజన్ కుమార్ యాదవ్కు గెలిపిస్తామని ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. ఈ ఉద్యమంలో 13 మంది ఎంపీలం మేము. తెలంగాణ సాధించిన వాళ్ళలో మా పాత్ర ముఖ్యంగా ఉంది. ఈయన చేసిన ఘనకార్యం ఏం లేదు అని మేము చెప్తా ఉన్నాం. నిన్న మొన్న పాపం వివేక్ దునియా సేవలు చేసిండయా. ఆ పెద్దపల్లి సీట్ అంటేనే కాక, ఆయన తండ్రి చనిపోతే, కాక చనిపోతే మా నాయకుడు రాహుల్ గాంధీ శంశాన వాటిలో వచ్చి కూకున్నాడు. నేను అనుకుంటా ఈ రాష్ట్రంలో ఆ ఫ్యామిలీ నుంచి ఎవరైనా సాగుకు వచ్చిరంటే జి వెంకటస్వామి సాగుకు ప్రత్యక్షంగా వచ్చి మస్తాన్ గట్టిలో అరుగు మీద ఊకొని పోయిండు. చలో నాకు పార్లమెంట్ డెవలప్ కావాలని పోయిండు. ఆయన ఇంత గౌరవం ఉన్నాక కూడా పోయిండుగా. పార్లమెంట్ పెద్దపల్లిని డెవలప్ చేస్తాం, రూలింగ్ పార్టీ ఉంది కదా, నిధులు వస్తాయి అని ఆడికి పోతే హాకిరికి ఒక మేకకు కూడా నీళ్ళు పోసి అలాలు చేస్తారు. సచ్చే ముందు మేకని కోసే ముందు ఏం చేస్తారు అనుకున్నా, కొన్ని నీళ్ళు దాపి అది ఇట్లా జరితీస్తే అప్పుడు పెడతారు చాకు. ఆ నీళ్లు బియ్యలో జరితి బియ్యలో కొట్టేసిండు మనోడు. అందుకోసం ఆ పాపం బి తగులుతుంది. పెద్దపల్లి తండ్రి కొడుకుల అన్నదమ్ములకు ఇద్దరికి టికెట్ ఇస్తుండే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, వినయ్కి వివేక్కు. వాళ్ళ ఇద్దరికి కూడా అద్రఘనంగా రాజకీయాల నుంచి పక్కకు పెట్టిండు. చెంజన్ పట్ల నాకు ఎంతో గౌరవం ఉండే మళ్ళీ కూడా ఉంటుంది. కానీ నువ్వు అట్లాసుండి మనిషి ఆయన నమ్ముకొని పోతే ఏం చేసిండు? ఆయన బుట్ట దాఖలు చేసిండు. ఏదేమైనా కూడా ఖచ్చితంగా సికింద్రాబాద్లో నేనే గెలుస్తానని చెప్పేసి అంజన్ కుమార్ యాదవ్ అంటున్నారు. కెమెరామెన్ అశోక్తో ప్రేమ్ కుమార్, V6 న్యూస్, హైదరాబాద్.